గుత్తి వంకాయ రెడీ అయ్యింది. దీని ప్రాసెస్ ఎలానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుత్తి వంకాయ. హలో, వెల్కమ్ బ్యాక్ శ్రావణి కిచెన్ లాగ్. ఈరోజు వచ్చేసి గుత్తి వంకాయ, నింపుడు వంకాయ ఎలానో చెప్తాను. అంటే అందరూ చేసుకుంటారని అనుకోవచ్చు, కానీ నేను ఎలా చేస్తున్నానంటే గ్రైండర్కి వేయకుండా వేయకుండా టమాటాలు ఉల్లిగడ్డలు డైరెక్ట్ కోసి వేసి డైరెక్ట్ వేయడమే, మిక్సీలో పట్టకుండా. ఇంకన్నీ మసాలా కొబ్బరి, లవంగాలు, యాలకులు, షాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు ఇవన్నీ ఎంచుకొని చింతపండు నానబెట్టుకున్నాను. ఈ టమాటా ఉల్లిగడ్డ కడుక్కొని కోసి ఒక డైరెక్ట్ వేసి వేయడం, మిక్సీకి పట్టడం కాకుండా అలా కూడా ప్రాసెస్ ఎలా చూపిస్తాను. మీరు ట్రై చేయండి. గుత్తి వంకాయ. అలాగే ఇదేదండి కస్తూరి మెంతాలో చూపించాను కదా వీడియోలో, ఇంతకుముందు వీడియోలో మెంతెం కూర అని, ఇది కూడా దాంట్లో వేసుకున్నాను. సరే మీరు ట్రై చేయండి. కస్తూరి మెంతెం కూర కడిగి ఇంట్లో వేసుకొని అన్ని కూరల్లో వేసుకోవడమే. ఇది ప్రాసెస్ ఎలానో చూపిస్తాను. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకొని మొట్టి కొబ్బరి, లవంగాలు, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు కొంచెం దూరగా వేయించుకొని ఇది ఒకటి మిక్సీ పట్టడం, మిగతాలో డైరెక్ట్ వేయడమే. గిన్నె పెట్టేసుకొని ఇలా టమాటా చికెన్ కట్ చేసుకొని మీరు డైరెక్ట్ వేయడం, మిక్సీలో పట్టకుండా. ఇలా కూడా ప్రిపేర్ చేస్తాను, మీరు కూడా చూసుకో. 2 స్పూన్లు వేసాను. డైరెక్ట్ టమాటా ఉల్లిగడ్డ వేసి మగ్గాక వంకాయలు కోసుకొని వేయడమే. మిక్సీకి పట్టాలి చేయాలని లేకుండా ఇట్లా డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసాను. కరెంట్ లేనప్పుడు ఇట్లా ఇలాగనే తొందరగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకొని చిన్నగా, గ్రైండర్తో పని లేకుండా అల్లం పేస్ట్, బాగా మగ్గాక ఈలోపు వంకాయలు కట్ చేసుకొని ఇది డైరెక్ట్ వేయడమే దీంట్లో. ఇంకొక ఇది మగ్గాక చింతపండు రసం గుడ్డు వేసుకొని ఇది గ్రైండర్ మిక్సీ పట్టడం. ఇది కస్తూరి మెంతెం కూరలు కడిగి పెట్టి ఎండబెట్టాను. అన్ని కూరలు డైరెక్ట్ వేసుకోవడమే. సాల్ట్ వేస్తే ఇది త్వరగా మగ్గుతుంది. మీరు కూడా చేసి